హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ షణ్ముఖ ప్రియ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. సో ఈరోజు టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే జనరల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఉండే ఇంకొక కామన్ డౌట్, అసలు ఎడిటోరియల్ చదవాలా, చదివితే యూజెస్ ఏంటి అనేది. ఎస్, జనరలీ ఎడిటోరియల్ అనేది ఒక పర్సన్, ఒక వెల్ నోన్ పబ్లిక్ పర్సనాలిటీ కానీ, దాంట్లో ఎక్స్పర్టీస్ ఉన్నాయని కానీ, ఒక పాలసీ మీద కానీ, ఒక రీసెంట్ ఈవెంట్ మీద కానీ ఆయన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడిటోరియల్. దాన్ని చదవటం వల్ల యూపీఎస్సీ ఆస్పిరెంట్కి యూజ్ ఏంటి అంటే, మీకు మెయిన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్, ఎల్యూసిడేట్, డిస్కస్, ఇవాల్యుయేట్ ఇలాంటివే వస్తాయి అన్నమాట. మిమ్మల్ని కూడా ఒపీనియన్సే అడుగుతున్నారు ఆ పాలసీస్ మీద కానీ, ఈవెంట్స్ మీద కానీ. సో మీకు ఎడిటోరియల్స్ చదవటం వల్ల వచ్చే యూజ్ ఏంటంటే, ఒక న్యూయాన్స్డ్ అప్రోచ్, నాట్ టు బి వెరీ క్రిటికల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ నాట్ టు బి వెరీ సపోర్టివ్ ఆఫ్ ది పాలసీస్. ఒక న్యూయాన్స్డ్ అప్రోచ్, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవటం ఎలాగా అనేది మీకు అలవాటు అవుతుంది ఆ ఎడిటోరియల్స్ చదవటం వల్ల. యూ విల్ డెవలప్ దట్ స్ట్రాటజీ, నాట్ టు బి వెరీ క్రిటికల్ ఆర్ నాట్ టు బి వెరీ సపోర్టివ్. ఆ స్ట్రాటజీ డెవలప్ అవటం అనేది ఎడిటోరియల్స్ చదువుతూ ఉంటే వస్తుంది. అండ్ కొన్ని ఫ్యాక్చువల్ థింగ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా ఫ్యాక్చువల్ థింగ్స్ కూడా ఎడిటోరియల్లో మెన్షన్ చేస్తారు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దాట్ ఆల్సో. ఫ్యాక్చువల్ థింగ్స్ని మళ్ళా రీవిజిట్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఎడిటోరియల్స్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఎడిటోరియల్స్ అండ్ నోట్ డౌన్ వాట్ దే ఆర్ సేయింగ్ అండ్ వాట్ యూ ఫీల్ ఆల్సో. సో వాళ్ళు చెప్పేది కూడా వినండి. దాని తర్వాత మీరు కూడా ఒక పర్సనల్ ఒపీనియన్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎడిటోరియల్స్. సో ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. లెట్స్ గో ఇన్ టు ద ఫస్ట్ టాపిక్. SC declines to issue order on booth-wise voter data. This is important for your GS2 paper. మనం ఒక 2 days బ్యాక్ న్యూస్లో ఆల్రెడీ ఇది వచ్చింది, మనము దీన్ని డిస్కస్ కూడా చేశాము. ఇదేంటి అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ADR అనే ఒక NGO సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఫామ్ 17Cలో యాక్చువల్ ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఆ పర్టికులర్ బూత్లో ఎంత ఉంది అనేది వితిన్ 2 days ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అని డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. బట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ హర్డ్ దట్ పిటిషన్ అండ్ ప్రొనౌన్స్డ్ ఇట్స్ జడ్జ్మెంట్. ఏమనంటే అలా డైరెక్షన్స్ మేము ఇవ్వలేము. కోర్ట్ సేస్ దట్ it does not want to divert attention of the EC in the middle of the poll. The bench said that everyone is for a fair and free election. The Supreme Court cannot interrupt in the conduct of elections. It can only enhance the conduct of the polls. We have to be very conscious of the ground reality. అంటే ఏం చెప్తుందంటే, ఇలాగా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పోలింగ్ మేము డైరెక్షన్స్ ఇవ్వలేము. అండ్ ఈసీ ఒక ఎఫిడవిట్ కూడా ఫైల్ చేసింది దీనికి కౌంటర్గా. ఏమని అంటే, వీఆర్ నాట్ బౌండ్ బై లా టు అప్లోడ్ ది ఓటర్ టర్న్అవుట్ ఆన్ అవర్ వెబ్సైట్, ఆన్ అవర్ యాప్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్షన్స్. మేము ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి అప్లోడ్ చేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ బౌండ్ బై లా టు అప్లోడ్ ది ఫామ్ 17C ఆన్ అవర్ యాప్ అని ఈసీ ఎఫిడవిట్లో కౌంటర్ ఫైల్ చేసింది. సో దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో సేయింగ్. అందరూ ఇక్కడ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికే ఉన్నారు. అండ్ హ్యాండ్లింగ్ సచ్ హ్యూజ్ పాపులేషన్ ఫర్ అ జనరల్ ఎలక్షన్, ఐ థింక్ మన దగ్గర అరౌండ్ 90 crore ఓటర్స్ ఉన్నారు అండ్ ఇన్ని ఫేజెస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇంత హ్యూజ్ లాంగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్. మీరు 17C ఆల్రెడీ యాప్లో ఉంది, మీరు దాన్ని యాక్సెస్ చేయండి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ 2 die as heavy rain lashes Kerala, 201 in relief camps. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS1 జాగ్రఫీ పేపర్. ఎందుకు ఇంపార్టెంట్ GS1 జాగ్రఫీకి అంటే, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జాగ్రఫీ కాల్డ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మెన్షన్ చేసి ఉన్నారు. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ హ్యాస్ అడ్వాన్స్డ్ ఇన్ టు మోర్ పార్ట్స్ ఆఫ్ ది మాల్దీవ్స్ అండ్ కన్యాకుమారి ఏరియా, సౌత్ బే ఆఫ్ బెంగాల్, పార్ట్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్ లైస్ ఓవర్ సౌత్ కేరళ అండ్ ఇట్స్ నైబర్హుడ్. అసలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటి అనేది ఆ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి, న్యూస్ అర్థం అవ్వాలి అంటే, సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి నేను చాలా బ్రీఫ్గా ఒక 2 lines చెప్తాను. మన సౌత్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో హై ప్రెషర్ ఏరియా ఉంటుందన్నమాట. సో యాజ్ యూ ఆల్ మైట్ ఆల్రెడీ నో బై నౌ, విండ్ ట్రావెల్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో ఆ హై ప్రెషర్ ఏరియా నుంచి ఇట్ ఫార్మ్స్ విండ్స్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి లో ప్రెషర్ ఏరియాస్ ఇన్ ఇండియా అండ్ ద టిబెటన్ ప్లాట్యూ అటు ఏప్కి వస్తాయన్నమాట. సో దాన్నే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాము. ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, జనరలీ మన ఖరీఫ్ క్రాప్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో అబండెంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే అబండెంట్ అవుట్పుట్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో మనకి పాతకాలంలో వినే ఉంటాము, వర్షాలు బాగా పడితేనే పంటలు బాగా పండుతాయి, అండ్ పంటలు బాగా పండితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది. దట్ మీన్స్ ఆర్ ఎంటైర్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఫుడ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ సీజన్. ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి కానీ it all depends on the output of the food grains. So southwest monsoon, timely onset of the southwest monsoon anedi, it is very important for our economic indices anamata. Indian Meteorological Department issued yellow alert in some districts of Kerala. Indian Meteorological Department mana weather ni assess chesi it gives out alerts so that people stay vigilant. సో అది కేరళలో మాన్సూన్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయింది కాబట్టి ఇట్ ఇష్యూడ్ yellow alert. అంటే ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ దే షుడ్ బీ ఆన్ దర్ టోస్ అండ్ క్యారీ అవుట్ ది రిహాబిలిటేషన్ ఎఫర్ట్స్ ఇఫ్ నెససరీ. అండ్ ది థర్డ్ టాపిక్ ఫర్ టుడే ఇస్ cyclone Remal likely to make landfall near Bengal tomorrow. This is important for your GS1 geography and GS3 disaster management. A study by the Council on Energy, Environment and Water analyzing the occurrence of tropical cyclones over the last 5 decades found that the districts on the eastern coast of India are highly exposed to the impacts of cyclones. CEEW అనేది ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అది లాస్ట్ 5 years సైక్లోన్స్ అండ్ ఇట్ ఇంపాక్ట్స్ అనేది స్టడీ చేసి ఆ రిపోర్ట్లో ఏం పబ్లిష్ చేసింది అంటే ద ఈస్టర్న్ కోస్టల్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆర్ మోర్ ప్రోన్ టు సైక్లోన్స్ అండ్ ద డిజాస్టర్స్ దేర్ ఆఫ్. సో వెరీ వల్నరబుల్ ఏరియాస్ ఈస్ట్ కోస్ట్లో ఉన్నాయి అనేది పబ్లిష్ చేసింది. అండ్ దానికి గవర్నమెంట్ ఏమి తీసుకుంటుంది అంటే దేర్ ఆర్ సర్టన్ మెజర్స్ దట్ ఆర్ బీయింగ్ అండర్టేకెన్ బై ది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ NDMA అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది మన ఇండియాలో, దట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, విచ్ వాస్ ఫార్మ్డ్ బై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీ ఫామ్ అయింది విత్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ చైర్పర్సన్ అండ్ దేర్ ఆర్ 9 other మెంబర్స్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇది ఏం చేస్తుంది NDMA అంటే సర్టన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు రాబోతున్నప్పుడు హౌ టు అవాయిడ్ దోస్ డిజాస్టర్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అవాయిడ్ దెమ్, వాటిని రావటం ఆపలేకపోతే కనుక వచ్చేటప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సో యాజ్ టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ లైవ్స్ ఆర్ ది క్యాపిటల్ అసెట్స్, అక్కడున్న రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ని ఎలా ఆపగలము, అండ్ ఆల్సో డిజాస్టర్ అయిపోయాక దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాటిని ఎలా మిటిగేట్ చేయగలము, రిహాబిలిటేషన్ ఎలాగా, రీకన్స్ట్రక్షన్ ఎలాగా అనేది NDMA సర్టన్ గైడ్లైన్స్ ఇస్తుంది. అండ్ ఇట్ యాక్ట్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్. అంటే అసలు యాక్చువల్లీ స్టేట్స్లోనే కదా డిజాస్టర్స్ వచ్చేది. సో NDMA ప్రొవైడ్ సర్టన్ గైడ్లైన్స్ to the state disaster management agencies so as to how to act when a disaster is approaching. NDMA handles both man-made and natural disasters. Natural disasters ante ilaga cyclones, earthquakes itlanti vachinappudu NDMA puts out certain guidelines. 100% of the population exposed to cyclones now has access to early warning systems. Ippudu mana India lo most cyclone prone areas lo 100% of the population ki access undi certain early warning systems. Initiatives like National Cyclone Risk Mitigation Project are put forth to reduce the degree of loss. This is one of the projects under NDMA. Ee project enti ante National Cyclone Risk Mitigation Project. This NDMA in collaboration with World Bank, this is a fully sponsored central scheme anamata. దీంట్లో ఏముంటుంది అంటే there are 8 coastal states which are mostly prone to cyclones. ఈ 8 coastal states ఏంటి అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, గోవా, కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. సో ఈ 8 కోస్టల్ స్టేట్స్లో ఈ వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సెటప్ చేశారనమాట. ఆ స్కీమ్స్లో పార్ట్ ఆఫ్ ది స్కీమ్స్ ఏంటి అంటే ఒకటేమో వార్నింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయటం, లైక్ లౌడ్ సైరన్స్, ఎప్పుడన్నా సైక్లోన్ వస్తుంది అన్నప్పుడు లౌడ్ సైరన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు సైక్లోన్ వచ్చే ఏరియాస్లో అలర్ట్స్ వస్తాయన్నమాట NDMA నుంచి ఫోన్స్లో. సో బల్క్ మెసేజింగ్ కూడా వస్తుంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూజ్ వేర్ హౌసెస్ ఆర్ హాల్స్, దాంట్లో మనుషుల్ని అక్కడి నుంచి తరలించి అక్కడ అకామిడేషన్ ఇవ్వడానికి అని చెప్పి హ్యూజ్ అసెంబ్లీ హాల్స్ లాగా, అంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో విచ్ కుడ్ అకామిడేట్ అరౌండ్ 5,000 to 10,000 పీపుల్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇట్లాంటి డిజాస్టర్స్ అప్పుడు
అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేశారు ఈ 8 కోస్టల్ స్టేట్స్లో. అండ్ ఆల్సో తర్వాత రీకన్స్ట్రక్షన్, ఒకసారి సైక్లోన్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాక ఆ రోడ్స్, ఆ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అండ్ ఆ బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్ అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఆయిల్ పోజెస్ రిస్క్, ఫార్మ్ సెక్టర్ టు ఫైర్ వాల్. అంటే ఏంటంటే ఫ్యూచర్ జీడిపికి కానీ ఇన్ఫ్లేషన్కి కానీ ఆయిల్ ఈజ్ అ మేజర్ థ్రెట్. మనం అనుకున్న ఎస్టిమేట్స్కి అటు ఇటు అవ్వడానికి ఆయిల్ మైట్ బీ ద రీజన్, బట్ వీల్ బీ సేఫ్ గార్డెడ్ డ్యూ టు ద ఫార్మ్ సెక్టర్. బికాజ్ ఇందాకే మనం చెప్పుకున్నాము కేరళలో ఆల్రెడీ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్ అయింది అని. ఆ టైమ్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఖరీఫ్ అవుట్పుట్కి. ఖరీఫ్ అవుట్పుట్ ఈజ్ యాక్చువల్లీ 55% ఆఫ్ ది టోటల్ ఫార్మ్ ప్రొడక్షన్ ఇన్ ఏ ఇయర్. సో అది అకార్డింగ్ టు ఎస్టిమేట్సే మాన్సూన్ టైంకి వచ్చింది కాబట్టి ద అనలిస్ట్స్ ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఇయర్ ద ఫార్మ్ ప్రొడక్షన్ విల్ బీ ఆన్ మార్క్ అండ్ ఎక్కువ హెచ్చు తగ్గులు కూడా ఉండవు. దేర్ విల్ నాట్ బీ మెనీ ఫ్లక్చుయేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మ్ అవుట్పుట్ విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ది ఎకానమీ అనేది దీంట్లో చెప్తున్నారనమాట. రీటైల్ ఇన్ఫ్లేషన్ టచ్డ్ అన్ 11-month low of 4.83 in April. Food inflation was 8.7%, the highest in 4 months. దీంట్లో మనం చూడాల్సిన 2 పాయింట్స్ ఏంటి అంటే ఒకటేమో రీటైల్ ఇన్ఫ్లేషన్, ఒకటేమో ఫుడ్ ఇన్ఫ్లేషన్. రీటైల్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేంటి అంటే ద సమ్ ఆఫ్ ది వేరియేషన్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ దట్ ఎ కన్జ్యూమర్ బైస్. ఎండ్ కన్జ్యూమర్ ఏవైతే ప్రోడక్ట్స్ కొంటున్నాడో వాటిలో ఫ్లక్చువేషన్ ఏమన్నా వచ్చిందా అనేది మెజర్ చేయడానికి మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది యూజ్ చేస్తాము. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే చేంజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ది ఫుడ్ ప్రోడక్ట్స్ బాట్ బై ది ఎండ్ కస్టమర్. The Finance Ministry said the future inflation path would be shaped by several elements, including the upcoming Rabi harvest. Rabi harvest generally April, May lo harvest చేస్తారు. They'll start harvesting in April or May, but May ending కి ఇప్పటికి స్టార్ట్ అయి ఉంటుంది హార్వెస్టింగ్. సో ఇన్ఫ్లేషన్ అనేది రబీ హార్వెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అవ్వచ్చు. రబీ హార్వెస్ట్ వల్ల వీట్, చనా ప్రైసెస్ అనేవి తగ్గొచ్చు. అండ్ ఆల్సో దే విల్ బోల్స్టర్ ఫుడ్ ప్రొడక్షన్. సో కొత్త అవుట్పుట్, కొత్త ఫుడ్ గ్రెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అవుతుందని చెప్తున్నారు. మ్యాక్రో ఎకనామిక్ బఫర్స్ నర్చర్డ్ అండ్ స్ట్రెంథెన్డ్ డ్యూరింగ్ ద పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎకానమీ హ్యాస్ హెల్ప్ ది ఎకానమీ టు నావిగేట్ జియోపొలిటికల్ టమల్ట్ అండ్ టర్బులెంట్ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ రీజనబుల్లీ స్మూత్లీ. దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ బఫర్స్. మ్యాక్రో ఎకనామిక్ బఫర్స్ అనేది ఒక కంట్రీ పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాము అనేది ఒక మ్యాక్రో ఎకనామిక్ బఫర్ అనమాట. అండ్ ఆల్సో మన దగ్గర ఫుడ్ గ్రెయిన్ స్టాక్ చేసి పెట్టుకుంటాం కదా మన గోడౌన్స్లో, అవి కూడా మ్యాక్రో ఎకనామిక్ బఫర్స్. అండ్ కోవిడ్ టైంలో మన గుడ్ ఎకనామిక్ పాలసీస్ వల్ల వీ హ్యావ్ హ్యూజ్ మ్యాక్రో ఎకనామిక్ బఫర్స్. అండ్ ఆల్సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రూపీ అగేన్స్ట్ ది డాలర్. Rupee is holding its ground against the dollar, whereas other foreign currencies have not been doing so of late. So mana rupee kuda it's performing well against the dollar, it's holding its ground kabatti the finance ministry feels that we'll be able to meet our targets or continue without huge fluctuations in the inflation or the outputs. And this is the last topic for today. The missing links in IMEC as shown by the Gaza war. GS paper 2 ki international relations ki use అవుతుంది. దీంట్లో this is an editorial in the Hindu today. ఏం చెప్తున్నారు అంటే on May 13th, 2024 very recently India and Iran finally signed a 10-year long bilateral contract for the operation of Chabahar port. Chabahar port అనేది ఇరాన్లో ఉంది and India and Iran signed a deal to develop Chabahar port. Chabahar port is more important than just a bridge linking India with Iran. It is a crucial economic route that links India with Afghanistan and the Central Asian countries. It is not just a port but a connecting link between India and with Afghanistan and the Central Asian countries. Adoka connecting point annamata. So idi jarigindi ani the author is also focusing on one more important topic called IMEC. IMEC ante enti ante India Middle East Europe corridor. In 2023, India Middle East Europe corridor IMEC was signed by the European Union, France, Germany, India, Italy,
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కలిసి ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది రీసెంట్ G20 సమిట్ ఇన్ ఢిల్లీ ఈ అగ్రిమెంట్ అనేది సైన్ అయిందనమాట, IMEA. ఇట్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఏషియా అండ్ ది అరేబియన్ గల్ఫ్ అండ్ యూరోప్. దీంట్లో ఏంటి అంటే ఇండియా ఈజ్ ప్లానింగ్ టు డెవలప్ పోర్ట్స్ ఇన్ ఆల్ దీస్ కంట్రీస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ టు కౌంటర్ ది BRI ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. నిన్న మనం చెప్పుకున్నాము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా అని. దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా కూడా ఈ ప్లాన్ని పుట్ ఫోర్త్ దిస్ ప్లాన్ టు కౌంటర్ ది BRI ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. దాని రైజ్ని కంట్రోల్ చేయడానికి మనం కూడా కొన్ని స్ట్రాటజీస్ మనం కూడా ప్లే చేయాలి కదా, సో యాజ్ టు గెయిన్ స్ట్రెంగ్త్ ఫర్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ టు కౌంటర్ ది BRI ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. IMEC will comprise 2 separate corridors. 2 separate corridors ఉంటాయి IMECలో. One is the East Corridor connecting India to the Arabian Gulf and one is the Northern Corridor connecting the Arabian Gulf to Europe. దీంట్లో 2 corridorsగా డివైడ్ చేశారనమాట. One is the East Corridor and one is the Northern Corridor. IMEC will cut down on the time, distance and costs of transit of goods from India to Europe significantly. ఇండియాలో ఉన్న 3 ports, వెస్ట్ సైడ్లో ఉన్న 3 ports, ఫర్ ఎగ్జాంపుల్ ముంద్రా కానీ మన ముంబై పోర్ట్ కానీ, ఆ పోర్ట్స్ నుంచి మన ఈ కంట్రీస్కి వెళ్ళటానికి కొన్ని పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారనమాట. సో సీమ్లెస్ యాక్సెస్ టు యూరోప్ విత్ దీస్ కనెక్టింగ్ పోర్ట్స్. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఈ ప్లాన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఆర్ ద థింగ్స్ విచ్ మైట్ ఇంపాక్ట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ IMECR. రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకి గాజాలో వార్ నడుస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో హౌతీస్ ఇన్ యెమెన్ they have stopped access to Red Sea for Israeli ships and also its allies ships అనమాట. రెడ్ సీకి యాక్సెస్ని బ్లాక్ చేశారు హౌతీస్. US మిలిటరీని అక్కడ పెట్టినా కానీ వాళ్ళు వినట్లేదు అండ్ దే ఆర్ స్టాపింగ్ ది యాక్సెస్ టు రెడ్ సీ. సో ఏం చేయాల్సి వస్తుందంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇన్ సౌత్ ఆఫ్రికా నుంచి రీరూట్ చేసుకోవాల్సి వస్తుంది షిప్స్ అన్ని, విచ్ ఈస్ టేకింగ్ అ హ్యూజ్ టోల్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ అవుతుందంట, బికాజ్ ఇట్ ఈస్ అ లాంగర్ రూట్. ఆబ్వియస్లీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో ఇంకొకటి ఏంటి అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇన్ని అన్సర్టనిటీస్ మధ్యలో ఈ IMEC అనేది దాని ఎండ్ గోల్ని రీచ్ అవ్వడం కష్టం అని చెప్పి అందరూ అనలిస్ట్ అందరూ బిలీవ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ IMECలో ఏంటంటే ఒమాన్ అండ్ ఈజిప్ట్ కూడా వాళ్ళని కూడా కలుపుకుందాం అని చూస్తున్నారు. ఒమాన్ అండ్ ఈజిప్ట్ ఈ IMECలో జాయిన్ అయితే కనుక ఇప్పుడు ఏవైతే గాజా వార్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ రెడ్ సీకి బ్లాక్ చేయడం కానీ యెమెనీ హౌతీస్, సో ఇవన్నీ మన మీద ఇంపాక్ట్ చూపివన్నమాట. ఈ ట్రేడ్ రూట్స్ వాటిని తప్పించుకొని వేరే ట్రేడ్ రూట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, సో దట్ అన్సర్టనిటీస్ అనేది తగ్గుతాయి అండ్ మనకి ట్రేడ్ కూడా వితౌట్ బీయింగ్ ఇంటరప్టెడ్ నడుస్తూ ఉంటుంది అనమాట. అన్ఇంటరప్టెడ్ ట్రేడ్ నడిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది ఎకానమీ. So merchants in Oman and India have traded for centuries through small boats called dhaus, and Oman is considered India's gateway to West Asia. Oman and India ki ఎప్పటి నుంచో గుడ్ బైలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. పాత రోజుల్లో కింగ్స్ రూల్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా ట్రేడ్ జరిగింది, బట్ స్మాల్ షిప్స్ విచ్ ఆర్ కాల్డ్ ధౌస్ వాటిలో ట్రేడ్ జరిగేదన్నమాట. విత్ ది ఇంక్లూజన్ ఆఫ్ ఒమాన్ టు ద ఈస్ట్ అండ్ ఈజిప్ట్ టు ద వెస్ట్, ది IMEC కెన్ బి మేడ్ సేఫ్ ఫ్రమ్ డిస్రప్షన్స్ ఫ్రమ్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఆ గాజా టెన్షన్స్ జరగటం వల్ల ఇది కొంచెం డిస్టర్బ్ అయింది IMEC ట్రేడ్ రూట్ అనేది, బట్ ఒమాన్ అండ్ ఈజిప్ట్ మనకి జాయిన్ అవటం వల్ల ఆ డిస్టర్బెన్సెస్ని మనం నెగెట్ చేసేసి ఏ డిస్టర్బెన్సెస్ లేని ట్రేడ్ రూట్స్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. and can therefore be considered vital to plug the critical missing links in the current structure of the IMEC. అదే ఇప్పుడు ఏ లింక్స్ అయితే మిస్ అవుతున్నాయో ఈ ఒమాన్ అండ్ ఈజిప్ట్ జాయిన్ అవటం వల్ల యాక్చువల్లీ ఈజిప్ట్ కూడా ఫీల్ అయ్యింది ఏమని అంటే IMEC సైనింగ్ చేసేటప్పుడు మేము కూడా ఉండాల్సింది అని ఈజిప్ట్ కూడా ఇట్ పుట్ ఫోర్త్ ఇట్స్ ఫీలింగ్స్ అనమాట, నన్ను కూడా జాయిన్ చేసుకుని ఉండాల్సింది అని. సో ఇవి ఒమాన్ అండ్ ఈజిప్ట్ జాయిన్ అవటం వల్ల IMEC స్ట్రెంగ్త్ అనేది పెరిగింది. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈరోజు యాజ్ వీ డూ ఎవ్రీడే మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. విత్ రిఫరెన్స్ టు ట్రాపికల్ సైక్లోన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ట్రాపికల్ సైక్లోన్స్ గురించి స్టేట్మెంట్స్ అనమాట. ఇట్ రిక్వైర్స్ large sea surface with temperatures higher than 27 degrees for its formation. Coriolis force is not required in the formation of tropical cyclones. Cyclonic wind movements are anti-clockwise in the southern hemisphere and clockwise in the northern hemisphere. Ivanni actually geography basics for tropical cyclones. So just go through them.
Options are, which of the statements given above is are incorrect? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, all of the above. So ఈ స్టేట్మెంట్స్లో ఏది ఇన్కరెక్ట్ అనేది? ది ఆన్సర్ ఈజ్ బి. బి is second and third statements incorrect అని. Coriolis force is actually required in the formation of tropical cyclones. Coriolis force అంటే ఏంటి అంటే, Coriolis force is the effect of Earth's rotation on the direction of the winds. సో ఆ డైరెక్షన్ ఆఫ్ ది విండ్స్ మీద ఎర్త్ రొటేషన్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ది విండ్స్ అనేది కోరియోలిస్ ఫోర్స్ అనమాట. ద కోరియోలిస్ ఫోర్స్ ఇంపాక్ట్ ఏంటి అంటే, నార్దర్న్ హెమిస్ఫియర్లో, ద వన్ విచ్ ఇస్ అబవ్, నార్దర్న్ హెమిస్ఫియర్లో వెళ్ళే విండ్స్ అన్ని దే టర్న్ టువర్డ్స్ ది రైట్, అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో వెళ్ళే విండ్స్ అన్ని దే టర్న్ టువర్డ్స్ ది లెఫ్ట్ అనమాట. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, cyclonic wind movements are anti-clockwise in the southern hemisphere and clockwise in the northern hemisphere. No, it is not right. Cyclonic wind movements are anti-clockwise in the northern hemisphere and clockwise in the southern hemisphere. Okay, that is the right statement. So which of the following statements are incorrect ante? Both 2 and 3 are incorrect. And model mains question, what do you understand by tropical cyclones and how are they formed? Also examining the impact of these cyclones on India. Yes, we encourage you all who are viewing, మీ అందరు చూసే వాళ్ళందరికీ సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, మోడల్ ఆన్సర్స్ రాసి పంపించండి. ఇక్కడ మెన్షన్ చేసిన మా ఈమెయిల్ ఐడి. వీల్ బీ వెరీ హ్యాపీ టు అసెస్ యువర్ ఆన్సర్ షీట్స్ అండ్ గివ్ యూ ద ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హోప్ఫుల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, వీ కుడ్ కవర్ మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ అవర్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఎవ్రీడే చెప్పినట్టే ఈరోజు కూడా వీల్ రిపీట్ ద సేమ్ థింగ్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అండ్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.